ట్రాజెంటా. అదే మనకు రైతు వచ్చేసి ఏమంటే ఫస్ట్ ట్రాజెంటా స్ప్రే చేశాడు, నల్లి త్రిప్స్ ఉన్నప్పుడు కంట్రోల్ అయినాయి. తర్వాత దాన్ని కంటిన్యూషన్గా సఫారీ స్ప్రే చేశాడు. సఫారీ స్ప్రే చేసిన తర్వాత పూత గ్రోత్ బాగా వచ్చింది. ఆ వచ్చిన పూత కాస్త మళ్ళీ కాపుగా సెట్ అవ్వాలంటే మళ్ళీ ట్రాజెంటా వేయాలని చెప్పి రైతు అంటే ఆయన ప్రాక్టికల్గా చేసి చూశాడు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. సఫారీ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ట్రాజెంటా స్ప్రే చేయడం అయితే జరిగింది. అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది? 5-6 రోజులకు కనబడతాయి. 5-6 రోజులకు రిజల్ట్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు స్ప్రే చేశారు మందు మీరు? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజులకు. మళ్ళీ 4 రోజులకు. ఆ విధంగా ఒక 4-5 రోజుల గ్యాప్లోనూ 3 స్ప్రేలు చేశారు. ఆ 3 స్ప్రేలకే మీకు ఈ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ రావడం. అయితే దీనికి 2 సార్లు స్ప్రే చేశారు. మళ్ళీ అవతల సర్పన్ బ్యాడికి రకం అది కటింగ్ చేసేమన్నారు కదా, దానికి 2 సార్లు చేశారు. కటింగ్ చేయకుండా ముందు కటింగ్ చేసిన తర్వాత దానికి 2 సార్లు స్ప్రే చేశారు. మొత్తానికి ఈ విధంగా అయితే వాడుతూ ఉన్నారు. ఎక్కడ తీసుకుంటారు మందులు మీరు ఇవి? శివసాయి కోడుమూరు. శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పి కోడుమూరులో ఉంటుందండి మనకు, అక్కడ తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ మందుల వల్ల మీకు ప్రయోజనం అయితే ఉందంటారా? ఉంది. మళ్ళీ తోటి రైతులు ఎవరైనా వాడుకోవచ్చా ఈ మందులు? వాడొచ్చు కదా. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మందులు వాడడం వల్ల చెప్పండి, అలాంటిది ఏదైనా ఉంటే? సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనపడలేదు కదా. అంటే కొట్టిన తర్వాత ఏదైనా మనకు వైరస్ లాంటిది రావడం ఎక్కువ అట్లాంటి సమస్య ఏం కనిపించలేదు కదా. 2 సార్లు స్ప్రే చేశారు కాబట్టి ఓకే. మిగతా ఏదైనా బయో మందుల మాదిరి ఏమైనా కనిపిస్తుంది అంటే ఆకు వెడల్పుగా హెవీగా గ్రోత్ రావడము అదేం లేదు, అట్లాంటిది ఏం లేదు, నార్మల్ గానే ఉంది. గణపులు కూడా మనకు దగ్గరగా వస్తున్నాయండి. చూడండి కాపు కూడా మనకు వచ్చింది ఇక్కడ వెంటనే ఈ విధంగా సెట్ అవుతా ఉంది. ఈ విధంగా ఒకసారి చూడండి దగ్గర వస్తుంది. ఆకులు కూడా మనకు ఎక్కడ కూడా మనకు చిట్టి ఆకులతోనే వచ్చింది. గ్రోత్ కూడా ఎక్కడ మనకు పెద్ద ఆకులు వచ్చి కాపు లేకపోవడం అలాంటి సమస్య అయితే ఏమీ లేదు. అంతకుముందు ఏముండే పొలం ఇది అంటే కాపు సెట్ కావడానికి కారణం ఏమంటారు? అంతకుముందు కింది కాపు సెట్ కాలేదు కదా, ఎందుకోసము? అప్పుడు మందులు సెట్ కాక వాతావరణానికి మందులు సెట్ కాలేదు. అయితే తర్వాత ట్రాజెంటాతో స్టార్ట్ చేయడం వల్లే మళ్ళీ మీకు కాపు అనేది సెట్ అయితే వస్తూ ఉంది. ఓకే, రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు కదా. మళ్ళీ మీరు టమాటో మీరు చేశారు కదా, దానికి కూడా స్ప్రే చేశారా? దానికి కూడా స్ప్రే చేశారు. అయితే ఇక్కడ మీరు 3 వెరైటీలు వేశారు ఇక్కడ, సర్పన్ బ్యాడిగి, ఇది తేజ, అటు టమాటో మిర్చి. 3 వెరైటీలు వేరే వేరే రకాలు. మరి అన్ని వాటిలోనూ దాని ప్రాంతాన్ని ఎట్లా ఉందంటారు? కాప్ సెట్టింగ్ బాగుంది. ఏ వెరైటీలో స్ప్రే చేసినా ఒకే రకంగా ఉంది, రిజల్ట్ అయితే తేడా లేదు, అన్నిట్లో కూడా బాగానే ఉంది. ఎందుకంటే కొంతమంది రైతులకి